వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాం. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల అభిప్రాయం ఏముందో మీ ముందు చూడడానికి ప్రయత్నం చేస్తాం. మీ పేరండి? ఉపేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందండి? బాగుంది రేవంత్ రెడ్డి పాలన. ఒకటొకటి చేసుకుంటూ వస్తాడు. అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పులు తీర్చుకుంటా, ఆ వడ్డీలు కట్టుకుంటా, ఆయన అప్పులు చేసిపోయినాయి అని ఆయన బడ్డీ జాలకను ఢిల్లీ పోయి ఒక్కరిది అది తెచ్చింది మందు వాళ్ళ జాలకి ఇంకా అధికారం కోసం కొట్లాడతారు. రేవంత్ రెడ్డి నడిదిరి పడేయాలి. ఇప్పుడు పోటీ చేయలే. మొన్న 3 ఎలక్షన్లకి 3 ఉన్నాయిగా మొన్న జరిగినాయి. బీజేపీ మద్దతు ఇస్తున్నారు వాళ్ళు. పథకాలు వెళ్ళినాయండి. పథకాలు అయితే మంచిగానే ఉన్నాయి. ఇంకా ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, గ్యాసు ఇవన్నీ ఇచ్చుకుంటూ వస్తాడు. 10 లక్షల వరకు రాజీవ్ గురు అది ఆరోగ్యశ్రీ అది పెట్టిండు. 5 లక్షలు 10 లక్షలు చేసిండు. అవన్నీ మంచిగానే ఉన్నాయి. చిర్రా చంటి అన్న. ఈ రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నది? రేవంత్ రెడ్డి పాలన అంటే అన్న చాలా బాగుంది. అంటే ఏ మంత్రి వచ్చినా కానీ ఏ సీఎం వచ్చినా కానీ ఒకటే మనకి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలనలో కొన్ని వచ్చినాయి, కానీ కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. ప్లస్ ఆడవాళ్ళకి ఉచితం బస్సు అంటూ గ్యాస్ అంటూ మగవాళ్ళకి ఇట్లా చాలా హెల్ప్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కుతామన్నా మనం, ఆ ట్రైన్లో ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది. టికెట్ 50 రూపాయలు తీసుకున్నాడు నాన్ ఏసీ ఎక్కాలి, 100 రూపాయలు తీసుకున్నాడు ఏసీ ఎక్కాలి. ఆ ట్రైన్ చూస్తే బారుగా ఉంటుంది. అట్లా ఈ కాంగ్రెస్ ప్రతిపరంగానే పింఛన్ 4,000 పెడుతున్నాడు, అది ఇదని టీఆర్ఎస్లు అంటే పద్ధతి కాదు కదా. అది ఏదంటే జరుగుతాయి. 5 సంవత్సరం పాలన ఉందన్న, వచ్చే సంవత్సరం కానీ కావట్లేదు, ఆ సంవత్సరంలో అవుతుంది. అంతకు మించి నువ్వు అది కావట్లేదు ఇది కావట్లేదు అని బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల ఏమీ లేదు. ఆయనకు వచ్చిన రాజకీయం వచ్చింది, కానీ నిమ్మలోని చేస్తున్నారు. మాకు పాలేరు నియోజకవర్గం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మేము అయ్యా ఇది పరిస్థితి అనగానే చాలా అద్భుతంగా చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల. నమస్తే అండి, మీ పేరండి? ఎర్రబెల్లి కుమార్ అన్న. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందండి? రేవంత్ రెడ్డి పాలన ఇప్పటి వరకు కొందరి ప్రజలకు కొద్దిగా నచ్చుతుంది, కొందరికి మాత్రం నచ్చట్లేదు. మరి మా ఆటో కార్మికులకు చాలా చేస్తా అన్నాడు, ఇంతవరకు ఇంకా చేయలే. ఇంకా 3 ఏళ్ళ పాలన ఉన్నది, చేస్తే చేయవచ్చు అభివృద్ధి. 4 ఏళ్ళ వరకు ఇంకా 3 ఏళ్ళ వరకు అయినా చేయవచ్చు. చేసే నమ్మకం అయితే ఉంది. ఒకవేళ చేస్తే చాలా మంచిది, చేయకపోతే మాత్రం ఇప్పటికి జనాలల్లో కొంచెం వ్యతిరేక వస్తుంది. ఈ వ్యతిరేక రావడం వల్ల ఈ రైతు బంధు అని ఈ రైతు భరోసా అని వీటికి డబ్బులు పడుతున్నాయి, కానీ ఒక్కొక్క మండలానికి ఇట్లా ఇస్తుండు. కొన్ని మండలాలకు పడ్డా కూడా పర్లేదని జనాలు ఇట్లా తిట్టడం మొదలు పెడుతున్నారు. అలాంటిది జరగకుండా అన్నీ ఈ 3 ఏళ్ళల్లో అభివృద్ధి చేస్తాడు. పథకాలు ఎట్లున్నాయి? పథకాలు పెట్టిన పథకాలకు బస్సు ఆడబిడ్డలకు ఓకే బాగానే ఉంది. ఇంకోటి 6 పథకాలల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు, అవి కూడా ఇస్తాడు. ఇయ్యడు అని అంటలేడు, కానీ కొంచెం లేట్ ప్రాసెస్. ఇంకోటి ఈ రైతు భరోసా వేస్తా అన్నాడు, ఒక మండలానికి ఒక్కొక్క గ్రామానికి ఇస్తుండు. గ్రామం అయిపోయినాక ఇంకో గ్రామానికి అట్లా ఇస్తా అని చెప్పేసి ఇస్తుండు. ఈ ఎరువులకు కానీ వీటికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా ఆపోజిట్ వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడి ఇట్లా కాదు అట్లా చేస్తుండు, ఇవి ఆ ఖర్చులు అని చెప్పేసి బాగా తిట్టడం జరుగుతుంది. ఎట్లా పాలన అయితే బాగుందండి? బాగుంది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందన్న? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు వరకు అయితే సరే, పెట్టిన పథకాలైనా కానీ బస్సు అయినా కానీ కరెంటు కోత గురించి కానీ అవి ఉచిత ఫ్రీగానే అవి ఒక 2 అమల్లో పెట్టిండు. ఆ 2 అమలైనాయి. ఇంకా మన ఆలోచన ప్రకారం అయితే మాత్రం అమల్లకు ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, వికలాంగులు ఉన్నాయి. వికలాంగుల పింఛన్లు కూడా అన్నీ మంచిగా చేసి ముందుకు పోవాలని ముందుకు కోరుతున్నాం మనం. పథకాలు ఇందిరమ్మ ఇల్లు రావాలని, ఇందిరమ్మ ఇల్లు రావాలని, ఇందిరమ్మ ఇల్లు అందరికీ అభివృద్ధిలో జరగాలని, ఈ వికలాంగులకు కానీ పింఛన్లు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా కానీ మంచి రావాలని మనం అందియాలని కోరుతున్నాం. నమస్తే అయ్యా. మీ పేరు? నా పేరు సరోజన. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందమ్మా? అయ్యా మంచిగానే ఉన్నది కానీ కొంతమందికి రైతు బంధు మాపైంది, కొంతమందికి కాలే. ఇవి భూముల ఈ పైసలు చూస్తా కొంతమందికి వేసిండు, కొంతమందికి వేయలే. ఇప్పుడు రోజు 1 కోటి రూపాయలు బస్ కిరాయిలు కడతాండు. ఇక అవన్నీ వెళ్ళాలంటే అదే కదా బిడ్డ. అందుకనే ఇక కొంత చేసుకుంటూ రావాలి. ఇండ్లు ఇవ్వాలి, ఇండ్లు లేని వాళ్ళకు పింఛన్ రాని వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి. ఇవన్నీ చెయ్యాలి. గట్ల పథకాలు మంచిగా ఉన్నాయి. మంచిగానే ఉన్నాయి. ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన? మంచిగానే ఉన్నది. సరే మంచిగానే ఉన్నదయ్యా.